తమిళనాడు పెను సంచలనంగా అవతరించారు విజయ్. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఏకంగా 108 స్థానాలు గెలుపొందింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన 118 మంది ఎమ్మెల్యేల బలం లేకపోవడంతో మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటులో విజయ్తో కలిసొచ్చేది ఎవరనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టీవీకేకు తప్పనిసరిగా మరో పార్టీతో పొత్తు తప్పనిసరి కావడంతో ఏ పార్టీ ప్రభుత్వంలో భాగస్వామ్యం కానుందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డీఎంకే ఇతర పార్టీలో టీవీకే తర్వాత అత్యధిక స్థానాలు గెలుచుకుంది ఏఐఏడీఎంకే మాత్రమే. 47 స్థానాలతో 3వ స్థానంలో నిలిచింది ఏఐఏడీఎంకే. అయితే ఆ పార్టీతో విజయ్ జట్టు కడతాడా లేదా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మరోవైపు 5 స్థానాలు ఉన్న కాంగ్రెస్, 4 స్థానాలు ఉన్న పీఎంకే, చెరో 2 స్థానాలు ఉన్న లెఫ్ట్ పార్టీలు టీవీకేకు మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, డీఎండీకే, లెఫ్ట్ పార్టీలు డీఎంకే కూటమిలో ఉండగా అన్బుమరి రామదాస్ నేతృత్వంలోని పీఎంకే మాత్రం ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది. ఫలితాలు వెల్లడవుతున్న వేళ ప్రభుత్వం ఏర్పాటు విషయంలో కలిసి రావాలని కాంగ్రెస్ కు విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు టీవీకే నుంచి కాంగ్రెస్ కు ఆహ్వానం అందినప్పటికీ ఇండియా కూటమి పక్షమైన డీఎంకేతో కలిసి వెళ్లేందుకు అస్సాం పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 5 సీట్లు గెలుపొందింది. పీఎంకేకు 4, లెఫ్ట్ పార్టీలు చెరో 2 సీట్లు గెలుచుకున్నాయి. మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు మద్దతిస్తే విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. అయితే చిన్న పార్టీలను కలుపుకొని వెళ్లే బదులు సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే అన్నా డీఎంకేతో కలిసి వెళ్లే అంశాన్ని తోసిపుచ్చలేమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి విజయ్తో కలిసేది ఎవరో తేలాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. పాలిటిక్స్ లో ప్రభంజనం, మ్యాజిక్ ఫిగర్ దాటి చారిత్రాత్మక విజయం. తమిళనాడు చరిత్రలో అతిపెద్ద పార్టీగా టీవీకే ఆవిర్భావం. పోటీ చేసిన 2 స్థానాల్లో గెలుపు. అయితే ఇప్పుడొచ్చిన చిక్కల ఆయన ఏ నియోజకవర్గం నుంచి కొనసాగుతారు, ఏ స్థానంలో వదులుకుంటారని నిబంధనల ప్రకారం ఒక అభ్యర్థి ఎన్ని స్థానాల్లో అయినా పోటీ చేయొచ్చు. అయితే ఎన్ని నియోజకవర్గాల్లో గెలిచినా ఒక స్థానంలోనే కొనసాగాల్సి ఉంటుంది. మిగిలిన చోట్లకు రాజీనామా చేయాలి. మరి ఇప్పుడు విజయ్ ఏం చేస్తాడనేది పెద్ద డైలమా. విజయ్ తాను పోటీ చేసిన పెరంబూర్, తిరుచి ఈస్ట్ 2 నియోజకవర్గాల్లోనూ ఘన విజయం సాధించడంతో ఇప్పుడు ఆయన ఏ స్థానాన్ని అట్టిపెట్టుకుంటారు, ఏ సీటుకు రాజీనామా చేస్తారని చర్చ ఆసక్తికరంగా మారింది. రాజధాని చెన్నైపై పట్టు సాధించడమే లక్ష్యంగా విజయ్ పెరంబూర్ స్థానం తన వద్దే ఉంచుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. పార్టీ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉండడం, అడ్మినిస్ట్రేషన్ పరంగా పర్యవేక్షణ సులభం కావడం విజయ్కు కలిసొచ్చే అంశం. గతంలో ఎంజీఆర్ వంటి దిగ్గజ నేతలు కూడా రాజధాని పరిసరాల నుంచి తమ రాజకీయ ప్రస్థానం పటిష్టం చేసుకున్న నేపథ్యంలో విజయ్ కూడా అదే బాటలో నడిచి సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆయన నిర్వహించిన ఇంటింటి ప్రచారం, మహిళలు, యువత నుంచి వచ్చిన స్పందన విజయ్ను పెరంబూర్ వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. మరోవైపు తమిళనాడు రాజకీయాలకు గుండెకాయ లాంటి తిరుచి ఈస్ట్ నియోజకవర్గంలోనూ విజయ్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. రాష్ట్ర వ్యాప్త ఇమేజ్ కోసం ఇక్కడ పోటీ చేసిన ఆయన డీఎంకే అభ్యర్థిపై స్పష్టమైన మెజారిటీ సాధించినప్పటికీ వ్యూహాత్మక కారణాల దృష్ట్యా ఈ స్థానం వదులుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఇక్కడ ఉప ఎన్నిక వస్తే తన సామాజిక వర్గం లేదా స్థానిక బలమైన నేతను బరిలోకి దింపి పార్టీ పట్టును నిరూపించుకోవాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి టీవీకే మ్యాజిక్ ఫిగర్ కు చేరువవుతున్న వేళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో విజయ్ ఏ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.
పార్టీ కోర్ కమిటీ సమావేశం అనంతరం దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఏదేమైనా తొలి ఎన్నికల్లోనే 2 చోట్ల గెలిచి విజయ్ తన రాజకీయ విశ్వరూపాన్ని ప్రదర్శించారని చెప్పొచ్చు.